లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు. పవన్ కామెంట్స్ కరెక్టేనా? ఏ 100% నిజం. బి పవన్ కళ్యాణ్ కామెంట్స్ అబద్ధం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్యమైన ఊహాగానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో దాదాపు దశాబ్ద కాలంగా ఉనికి కోల్పోయినట్టే కనిపించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దృష్టి సారించారన్నది ఆ పుకారు సారాంశం. ఇటీవల ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ పార్టీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి. అది కేవలం రాజకీయ పుకారు మాత్రమే కాదు అయినప్పటికీ దీని వెనుక ఉన్న లాజిక్ మాత్రం ఆలోచింపజేసేదిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్తావనని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్కు ఎదురు నిలబడి కేవలం ఓదార్పు యాత్రలో తానే సొంత పార్టీ స్థాపించి ఆ వెంటనే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు చుక్కలు చూపించిన చరిత్ర జగన్ది. ముఖ్యంగా 2011 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు చిత్తు చేయడంలో జగన్ అసాధారణమైన చాతురత ప్రదర్శించారు. ఆ సమయంలో ఆయనకు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం లేదు. కాంగ్రెస్ బలం, అధికారం, కేంద్రంలో పట్టు ఉన్నప్పటికీ యువ నాయకుడిగా జగన్ ఆ పార్టీపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ దృష్టికోణం నుంచి చూస్తే అనుభవం లేని కొత్త రాజకీయ నాయకుడిగానే ఆయన మాకు సవాళ్లు విసిరారు. ఇప్పుడైనా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆయనకు మా వైపు తిప్పుకుంటే రాష్ట్రంలో మాకు తిరుగుండదు అనే అంచనాగా చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ ఓటమి తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి నుంచి ఏదైనా రాజకీయ ఒత్తిడిని ఆయన ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మక మైత్రి లేదా భవిష్యత్ పొత్తు సంకేతాలను జగన్ వర్గానికి పంపుతున్నది విశేషం. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మధ్య ఒక పొత్తు కుదిరితే అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉన్న అనుబంధం ఇందుకు మానసిక నేపథ్యంగా పనిచేసేయని భావిస్తున్నారు. కేవలం జగన్కు మాత్రమే తమ పార్టీలోని తిరిగి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే వైఎస్ఆర్సీపీలో సీనియర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ పార్టీలని కలుపుకుని పోయే జాతీయ వ్యూహంలో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్తో ఉన్న అనుబంధం మరియు జగన్ రాజకీయ ప్రస్తావనలో కాంగ్రెస్ ఆయన పోరాడిన విధానం, ఈ 2 అంశాలు కూడా ఈ పుకార్లకు బలం చేకూరుతున్నాయని. జగన్పై కాంగ్రెస్ చూపు కేవలం పుకారేనే లేక రాజకీయ చాణక్యం వెనుక ఉన్న విజయమే అనేది రాబోయే రోజుల్లో తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్తో ఉన్న అనుబంధం మరియు జగన్ రాజకీయ ప్రస్తావనలో కాంగ్రెస్తో ఆయన పోరాడిన విధానం, ఈ 2 అంశాలు కూడా ఈ పుకార్లకు బలం చేకూరుతున్నాయి. జగన్పై కాంగ్రెస్ చూపు కేవలం పుకారేనా లేక రాజకీయ చాణక్యం వెనుక ఉన్న నిజమేనా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.